ఇలాగా అన్నాడంతే. ఆనందగిరి అసిధారావతంగా, అనుకోకుండా, అసంకల్పితంగా, వెంటనే ఆశువుగా తోటక వృత్తంలో సంపూర్ణమైనటువంటి అద్వైత సిద్ధాంత సారాంశాన్ని ఆ విధంగా జలజల తోటక వృత్తాలలో వెలువరించాడు. శిష్యులందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఆహా, ఇతడు రా శిష్యుడు అనుకున్నారు. నాటి నుంచి శంకరుల వారు ఆనందగిరిని తోటకాచార్యులు అంటూ పిలిచారు. ఆ తోటకుడిని పశ్చిమామ్నాయ పీఠానికి స్థానాచార్యులుగా నియమించారు. ఆ విధంగానే పద్మపాదాచార్యుల వారిని, సురేశ్వరాచార్యుల వారిని ఇతర పీఠాలకు కూడా ఆధిపత్యాన్ని, యాజమాన్యాన్ని వహించమని నియమించారు. 4 వేదాలను 4 పీఠాలలో పాఠంగా చెప్పేటట్లుగా ఏర్పాటు చేశారు. లోకమంతా కూడా అద్వైతం వ్యాపించాలి, అద్వైతమే ధర్మము అంటూ ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. భగవద్గీతకు, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు మూడింటికి కలిపి ప్రస్థానత్రయం అని పేరు. లోకంలో సనాతన సంప్రదాయంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము జ్ఞాన మార్గము, రెండవ మార్గము కర్మ మార్గము. కర్మ మార్గంలో ప్రయాణించేటటువంటి సనాతన ధర్మము ఎల్లకాలమును కర్మమే చేస్తూ ఉండకుండా ఆ కర్మానికి కొనసాగింపుగా జ్ఞాన మార్గాన్ని కూడా అవలంబించాలి. ఆ జ్ఞానం అంటే ఏమిటో అన్వేషణ చేసినప్పుడే సుబోధకమవుతుంది. అప్పుడే నేను బ్రహ్మము అనే జ్ఞానము తెలియవస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్న వాక్యాన్ని ఎలా మనం అనుభవం చేసుకోవాలి అంటే కర్మ ద్వారా కర్మను ఆచరించి అటుపిమ్మట జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి జ్ఞాన మార్గ యాత్ర చేయాలి. అది శంకర ధర్మం. అటువంటి ధర్మాన్ని అహం బ్రహ్మాస్మి, తత్వమసి, తత్ ఆ ఒక్కటే ఉన్నది. 4 ఉపనిషత్తులలోని మహత్వాక్యాలని ఈ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే రూపాలలో లోకానికి చాటి చెప్పాడు శంకర భగవత్పాదుల వారు. 100కు పైగా శతాధిక గ్రంథాలను రచన చేశారు. ఎక్కడ ఏ దేవీ స్వరూపాన్ని, ఏ దైవ స్వరూపాన్ని చూచినప్పుడు ఆ వెంటనే అష్టకం, స్తోత్రం, కవచం ఏదైనా ఒక రూపంలో ధ్యానం చేయడం. ఆయన శ్లోకాలు భక్తి మార్గానికి మార్గం వేశాయి. జ్ఞాన మార్గంలో భక్తి ఏమిటి అని ప్రశ్నించేటటువంటి వారికి భక్తి ద్వారా కూడా జ్ఞానాన్వేషణ చేయవచ్చు అంటూ సూచించారు. సనాతన ధర్మంలో వారి కాలం నాటికి హైందవ ధర్మ జీవన సంప్రదాయంలో ఉండేవాళ్ళు అనేకులు, సనాతన ధర్మ సంప్రదాయ జీవన మార్గంలో ఉండేవారు పూర్వం, వాళ్ళందరూ కూడా అనేక విభిన్నమైనటువంటి మతాలను అనుసరిస్తున్నారు. సూర్యుడు ప్రధాన దైవంగా ఉండేవాళ్ళు శౌరమని, గణపతి ప్రధాన దైవంగా ఉండేవారు గణాపత్యమని, శక్తి ప్రధానంగా ఉండేవారు శాక్తేయులని, వైష్ణవ ధర్మం ప్రధానంగా ఉండేవారు వైష్ణవ సిద్ధాంతమని, ఈశ్వరుడే ప్రధానంగా ఉండేటటువంటి వారు శైవం ప్రధానమని, ఇట్లాగా 6 రూపాలలో శక్తి ప్రధానంగా ఉండేవారు మళ్ళీ కాపాలికులు, శాక్తేయులు విభిన్న రూపాలలో ఈ విధంగా 6 మతాలలో ప్రధానంగా శంకరుడిని ఎదుర్కొన్నారు. వాళ్ళందరినీ కూడా తన అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠవాలతో ఉన్నటువంటి వాగ్వైభవంతో శంకరుడు తన వాదన పటిమ చేత, తర్క పటిమ చేత ఓడించాడు. అయితే సామాన్య మానవులందరికీ కూడా సంక్షిప్త రూపంలో ఆ సారాంశాన్ని అందజేయాలి అనే ఉద్దేశ్యంతో పంచాయతన పూజ అనే పూజా విధానాన్ని ఆరంభం చేశాడు. వారి కాలం నుంచే లోకంలో పంచాయతనము అనబడే అర్చనా విధానం ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఈశ్వరుడు నారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి, గణపతి, పార్వతి అనే 5 రూపాలలో ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అన్న రూపాలతో పంచాయతనాన్ని అర్చించమని 5 దేవతల యొక్క స్వరూపం అంతా కూడా ఒక్కటే అని జీవో బ్రహ్మైవనాపరః అనే అద్వైత ధర్మాన్ని సూచించారు వారు. ఇది ఒక్కటే అని చెప్పారు. ఈ రూపాన్ని కూడా ధాతు రూపంలో అర్చించమని సెలవిచ్చారు. కావేరీ నదిలో లభించేటటువంటి రత్నములకు సూర్యుడు ప్రధాన దైవం. అవన్నీ కూడా స్ఫటిక వర్ణంలో ఉంటాయి. సౌరానికి ఇది ప్రతీక. సువర్ణముఖి నది కాళహస్తిలో ప్రవహిస్తుందే, ఆ నదిలో లభించేటటువంటి రాళ్లకు అంబిక ప్రతీక.
అవి రాళ్ళు కావు, రత్నాలుగా భావించాలి, దైవ రూపాలుగా భావించాలి. అట్లాగే గండకీ నదిలో లభించేటటువంటి రత్నములు, నేపాల్ రాజ్యంలో ఉండేటటువంటి గండకీ నదిలో లభించేటటువంటి రత్నాలు, ఇవన్నీ కూడా శాలిగ్రామములు అని పేరు. బీహార్లో ప్రవహించేటటువంటి షోనా నది, ఈ నదిలో లభించేటటువంటి ఆ మణులకు అవి ఎరుపు వర్ణంలో ఉంటాయి, వాటికి గణపతి ప్రతీక. అట్లాగే నర్మదా నది, మధ్యప్రదేశ్లో ప్రవహించేటటువంటి ఈ నర్మదా నదిలో లభించేటటువంటి రత్నాలకు ఈశ్వరుడు ప్రతీక, నర్మద బాణము అంటారు. కనుక కావేరీ నది, సువర్ణముఖి నది, గండకీ నది, షోనా నది, నర్మదా నది, ఈ 5 నదులను అనుసంధానం చేస్తూ ఒక మార్గము, ఒక ధర్మము, ఒక దైవము అంటూ పంచాయతన స్వరూపాన్ని ఈ లోకానికి అందించినటువంటి మహనీయుడు, మహానుభావుడు ఆదిశంకరుల వారు. కాబట్టి అటువంటి ఆదిశంకరుల వారు ఈ పంచాయతన అర్చన విధానాన్ని ఇంత పవిత్ర రూపంగా మనకు అందించారు. శిష్యులందరినీ వెంట వేసుకుని వారు ఒకనాడు వారణాసి గ్రామ వీధులలో వెళుతున్నారు. ఒక ఇంటి అరుగు పైన ఒక పండితుడు తన శిష్యులకు వ్యాకరణాన్ని బోధిస్తున్నారు. ఇమన్నిచ్, డుక్రును అంటూ అనేక వ్యాకరణ సూత్రాలను వెల్లవేయిస్తున్నాడు. తన శిష్యులంతా కూడా ఆ విధానాన్ని పరికించి చూడడం గమనించాడు ఆదిశంకరుల వారు. వెంటనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రును కరణే మూఢజహి ధనాగమ తృష్ణ అంటూ అనంతమైనటువంటి వేదాంతాన్ని, వైరాగ్యాన్ని భజగోవింద స్తవంలో షట్పది అంటారు మనకు అందించాడు. యావద్విత్తోపార్జన సక్త, లోకానికి ఈనాటి కాలంలో మన లోకానికి సంబంధించినటువంటి నీతి ఈ శ్లోకాలలో ఒక శ్లోకంలో సంక్షిప్తమై ఉంది, నిక్షిప్తం చేయబడినటువంటిది. యావద్విత్తోపార్జన సక్త, డబ్బు సంపాదించినంత కాలం మాత్రమే ఈ లోకంలో కుటుంబంలోని వారు, పరిచారకులు, కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు వీళ్ళందరూ కూడా మనం ఎంతకాలం డబ్బు సంపాదిస్తామో అంతకాలమే మన పట్ల ప్రేమభావాన్ని చూపిస్తారుట. యావత్ విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో సక్త, అంతవరకే ఆ నిజ పరివారం అంతా కూడా మన పైన ప్రేమభావాన్ని చూపిస్తారట. పశ్చాత్ జీవతి జర్జర దేహే, అటు పిమ్మట ఈ దేహము జర్జరమవుతుంది, ముసలితనం సంప్రాప్తిస్తుంది, వణికిపోతుంది శరీరము, ముడతలు పడతాయి ఈ చర్మరంధ్రాలన్నీను, అంతా కూడా వృద్ధాప్యము, వ్యాధి ఈ శరీరాన్ని చోటు చేసుకుంటాయి. వ్యాఘ్రేవతిష్ఠతి జరా ఇవ తర్జయంతి అంటారు పెద్దలు. ఎక్కడో ఏదండి మృత్యువు మన వెనకాతలే ఉంటుందిట, వృద్ధాప్యం మన అనుసరించే ఉంటుందిట. కాబట్టి అటువంటి వృద్ధాప్యాన్ని మర్చిపోయి మానవులు నేనే సర్వస్వము, నాదే ఈ లోకము, నేను యజమానిని, నేను కర్తను, ఏం చేసినా నేను చేశాను, ఏదైనా పొరపాటు జరిగిందా దైవం అలా జరిగింది, మరి ఇంకెవరు అలా చేశారు అంటూ చెబుతూ ఉంటారు. నేను అనబడే అహంకారాన్ని మర్చిపోయి నేనేమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయడమే అద్వైత సిద్ధాంతం. జీవో బ్రహ్మైవనాపరహ అన్న వాక్యానికి ఇది సునిశ్చితమైనటువంటి అర్థం. నేనెవరిని, నేను అనబడే భావం ఏమిటి, ఎవరినైనా ఏమైనా అందామా, ఎవరు అనేవారు, ఏదైనా విందామా, వినేది నేనా, నా ఈ దేహమా? అట్లాగా మహతానందమైనటువంటి జ్ఞానాన్ని ఇందులో అందించారు. యావత్ విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో సక్త పశ్చాత్ జీవరి జర్జర దేహే వార్తాకోపి న పృచ్చతి గేహే. కాఫీ తాగావా, ఆనందినావా అంటూ అడిగే వాళ్ళు కూడా ఇంట్లో ఉండరు. ఇంతటి వేదాంతాన్ని, వైరాగ్య భావాన్ని ఈ శ్లోకాలలో మనకు అందించారు భగవత్పాదుల వారు. ఒకనాడు వారు మార్గంలో ప్రయాణిస్తుండగా ఒక చండాలుడు అడ్డం వచ్చాడు. పక్కకు తొలగండి అన్నాడు శంకర భగవత్పాదుల వారు. చండాలుడు అన్నాడు కదా, ఎవరినండి మీరు తొలగమంటున్నారు, నన్నా, నాలోని జీవుడినా? ఏ ప్రశ్న అయితే ఆయన వేశాడో, జీవుడు ఈశ్వరుడు రెండూ ఒకటే, రెండూ అద్వైతమే అనేటటువంటి ప్రశ్న వేసుకున్నాడో, శంకరుల వారు రెండు ఒకటే అంటూ ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నాడో, అటువంటి ప్రశ్నని, అతడిలో ఉండేటటువంటి స్వరూపాన్ని ఈ చండాలుడు ఒక్క ప్రశ్నతో పటాపంచలు చేశాడు, తుత్తునియలు చేశాడు.
నన్ను తొలగమంటున్నారా, నాలో ఉండే జీవుడిని తొలగమంటున్నారా? వెంటనే ఈశ్వరుడికి జ్ఞానోదయమైంది, నమస్కారం చేశారు. చండాలోస్తు నతు ద్విజోస్తు గురు త్యేషా మనీషా మమ అంటూ మనీషా పంచకం అంటూ పరమాద్భుతమైనటువంటి ధర్మాలని అందులో ఆయన బోధించాడు. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రతాః తస్మాద్ వైదిక ధర్మ మార్గచరితో విద్వత్వం అస్మాత్ పరం. ఈ విధంగా శంకర భగవత్పాదుల వారు మనీషా పంచకాన్ని మనకు అందించారు. 32 సంవత్సరాలలో ఆయన చెయ్యని రచన లేదు, చూడని దేశం లేదు, చెప్పని ధర్మం లేదు, అంతా కూడా ఒక్కటే అద్వైతం. వృద్ధాప్య దశలో తల్లి పరమపదించింది అన్న వార్త తెలియగానే ఉన్నవాడు ఉన్నట్లుగా కాలడిలో ప్రత్యక్షమయ్యాడు. ఆశ్రమ నియమాలకు విరుద్ధమైనప్పటికీ, సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ తల్లి అంత్యక్రియలని తానే నిర్వర్తించాడు. అతడిని ప్రశ్నించే సాహసం ఆనాటి కాలంలో ఎవరికీ లేదు. అటువంటి ప్రచండ తర్కశక్తి కలవాడు, వాగ్ధోరణి కలవాడు, వాగ్ధాటి కలవాడు ఆయన ఆదిశంకరుడు. ఆయన సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు. అయితే ఆనాటి కాలంలో ప్రబలంగా ఉన్న బౌద్ధ జైన ధర్మాలు, కాపాలిక ధర్మాలు ఇవన్నీ కూడా కాల రూపంలో ఆయన అంతిమ రూపంగా ఆయనని కబళించాయి. ఒక కాపాలికుడు చేసిన ప్రయోగం వల్ల జలంధర వ్యాధి, భగంధర వ్యాధి అనే వ్యాధితో శంకరుడు కాలధర్మం చెందాడు. శృంగేరిలో వారి యొక్క ఆశ్రమం నేటికి మనం దర్శించవచ్చును. దేశమంతా కూడా అద్వైతం అన్న సిద్ధాంతం, జైన బౌద్ధ చారువాక ఇతర మతాలన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి నాయకత్వం ఈనాటికి కూడా 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర, 1300-1400 సంవత్సరాల నుంచి కూడా దేశమంతా వ్యాపించినటువంటి అద్వైత దర్శనం. అయితే ఇందులో బౌద్ధ ధర్మ సూత్రాలను కూడా కొన్నింటిని శంకరుల వారు స్వీకరించినందువలన ఈ ధర్మానికి, అద్వైత ధర్మానికి ప్రచ్ఛన్న బౌద్ధం అంటూ తర్వాతి కాలం వారు నామకరణం చేసినప్పటికీ అద్వైతం అద్వైతమే కనుక చిదానంద రూపం శివోహం శివోహం. అటువంటి ఈశ్వరునకు ధ్యానం చేద్దాం, అటువంటి ఆదిశంకరునకు నమస్కారం చేద్దాం. భవశంకర దేశికమే చరణం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.